మఫ్తీ పోలీస్ 2 గంటల 4 నిమిషాలు రన్ టైంతో నవంబర్ 21న రిలీజ్ అయింది. అప్పుడు చూడలేకపోయాను. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. అస్సలు నచ్చలేదు గైస్. స్టోరీ ఏంటంటే మూవీ స్టార్టింగ్ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి నిజంగా యాక్సిడెంట్ వల్ల చనిపోయాడా లేదా అది మర్డరా అనే ఇన్వెస్టిగేషన్ తో మూవీ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. ఈ కేసుని ఒక చిన్న పాప డెత్ కనెక్ట్ చేస్తారు. ఆ పాప ఎవరు, ఎందుకు చనిపోయింది, యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తికి ఆ పాపకి ఏంటి సంబంధం అనే ప్రాసెస్ లోనే మొత్తం మూవీ నడుస్తుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ నాకు పెద్దగా ప్లస్ పాయింట్స్ కనిపించలేదు. ఉంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ పాప యాక్టింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఇంకా అర్జున్ గారి లుక్ అండ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఈ ఏజ్ లో కూడా చాలా ఫిట్ గా ఉన్నారు. అది ఒక ప్లస్ పాయింట్ అనుకో. మైనస్ పాయింట్ విషయానికి వస్తే మెయిన్ మైనస్ పాయింట్ దీంట్లో చాలా ల్యాగ్, అసలు స్టోరీలో గ్రిప్పింగ్ అనేది ఉండదు. సస్పెన్స్ మూవీ అయినా కనీసం సస్పెన్స్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. ట్విస్ట్లు ఏమీ లేవు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా ఏం ఇంపాక్ట్ ఉండదు. ఐశ్వర్య రాజేష్ గారి ఈ క్యారెక్టర్ అసలు సెట్ కాలేదు. ఈయన ప్రజెన్స్ కూడా చాలా తక్కువ. మొత్తం మూవీలో ఎక్కువగా అర్జున్ గారే కనిపిస్తారు. లవ్ ట్రాక్ మ్యూజిక్ ఏది ఎలివేట్ అవ్వలేదు. ఈ సీన్ బాగుంది అనేలా ఒక్క సీన్ కూడా లేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా వీక్. ఏదో అందరిని అడుగుతూ వెళ్తున్నట్లు ఉంటుంది అంతే. ఇంకా అసలు ఎవిడెన్స్ గా చూపించాల్సిన రద్దు ఏంటో కూడా అర్థం కాదు. మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా సినిమాలో కనిపించదు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అవ్వాల్సిన మూవీ, కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఏది వర్కౌట్ కాలేదు. ఈ మూవీకి ఫైనల్ గా నా రేటింగ్ 1.75/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.